హెచ్చరించిన తర్వాత ఒక ప్లాట్ కొనుక్కున్న వ్యక్తి బ్యాలెన్స్ ₹1,00,000 ఇవ్వాలంటే ₹1,00,000 తక్కువ అమౌంట్ వచ్చి వాళ్ళకి రిజిస్ట్రేషన్లు చేయకుండా, లేదా 10 లక్షలు 11 లక్షలు 12 లక్షలు వచ్చి ఎక్కువ అమౌంట్ వచ్చి వాళ్ళకి రిజిస్ట్రేషన్లు చేస్తూ తక్కువ అమౌంట్ వచ్చి వాళ్ళకి రిజిస్ట్రేషన్లు చేయకుండా ఇబ్బంది పెడతా ఉంటే వాళ్ళని ఎవరి చేతుల్లో ఈ భూమి తనఖా పెట్టుందో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో వడ్డీ వ్యాపారస్తులు వాళ్ళని హెచ్చరించి వాళ్ళందరికీ కూడా ప్లాట్లు రిజిస్ట్రేషన్లు అయ్యేటట్లుగా చేసి ప్లాట్లు కొనుక్కున్న ప్రజలకు అండగా నిలబడ్డాం. దీన్ని కూడా వక్రీకరించి వాళ్ళ ప్రజాప్రతినిధిగా ఇక్కడ ఉన్నప్పుడు ప్రజలకు ఏదన్నా అన్యాయం జరుగుతున్నప్పుడు ప్రజలు ఏదన్నా మన దగ్గరికి వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళ తరపున పనిచేస్తున్నాం మనం. ఇక్కడ దీన్ని కూడా ఇలాగ వక్రీకరించి భూముల రేట్లకు సంబంధించి కానీ, లేదా మట్టి తోలకాలకు సంబంధించి, నాకు సంబంధించి లేఅవుట్ గురించి కూడా ఏదో చెప్పారు. నిజంగా ఏదైతే మన మింటోవారి తోట ఆడు సంబంధించి చాలా భూములు ఉన్నాయి. ఆ భూములన్నీ కూడా చెప్పాలంటే కనుక ఆయకట్టుకు చివరి భూములు అయ్యి అవన్నీ కూడా మొలక్క ముందుంటాయి, పొడుపుకి వెనక. అంటే వ్యవసాయం చేసుకోవాలంటే పంట నీరు రావాలంటే ఆకరణ వస్తాయి. అదే యనమదుర్గు డ్రైన్కి వరద వచ్చిందంటే కనుక షట్టర్ క్లోజ్ చేస్తే ముందు మొలక ఇటు నుంచి మొలక మొదలవుతుంది, మొలక ముందు పొడుపుకి వెనకాల. అటువంటి భూములన్నీ కూడా చాలామంది రైతుల చేతుల్లో ఉన్నాయి. దానికి దారి తెన్ను లేదు. రైతులందరినీ కలిపి కూర్చోబెట్టి ఒక డెవలప్మెంట్ కింద, అంటే ఒక రైతుకి నడకదారి మాత్రమే ఉంటుంది గట్లమ్మట. అలా కాకుండా రేపు పొద్దున్న అందరూ భవిష్యత్తులో అభివృద్ధి చేసుకోవడం కోసం అందరూ కూడా రోడ్ల కింద ఎడగొట్టుకుని, లేఅవుట్ కాదు అది, కనీసం ఆ జ్ఞానం కూడా లేదు వాళ్ళకి. లేఅవుట్ అంటే ప్లాట్ల కింద. ఎవరి భూమి వాళ్ళు అందరూ కూడా ఒకరికొకరు మార్గాలు ఏర్పాటు చేసుకునేటట్లుగా అందరినీ కలిపి దానికి సంబంధించిన ప్రభుత్వానికి చెల్లించవలసినవి అన్నీ కూడా చెల్లించి కన్వర్షన్ ఫీజు అయ్యిని రోడ్లు వదులుకుని, భవిష్యత్తులో భీమవరం పట్టణం కంజెస్టెడ్ పట్టణం కాబట్టి ఇటు గొల్లల కోడేరు దాకా అభివృద్ధి చెందడానికే పట్టణ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రైతులను అందరినీ కూడా ఐక్యం చేసి అభివృద్ధి చేసింది. ఆ మధ్యలో ఏదైతే 40 ఫీట్ రోడ్డు ఉన్నదో ఆ 40 ఫీట్ రోడ్డుకి సంబంధించి ఆల్రెడీ రోడ్డు నిర్మాణం అందరూ కలిపి చేసుకున్నారు, రైతులందరూ కలిపి. తర్వాత భీమవరంలో సీఎం గారు ప్రోగ్రాం పెట్టినప్పుడు సీఎం గారిని దృష్టిలో పెట్టుకుని నిర్మించుకున్న రోడ్డు మీదే మళ్ళీ అదనంగా కంఫర్ట్ కోసం కొన్ని వేల మంది ఎందుకంటే అప్పుడు వర్షాలు కూడా పడ్డాయి. అక్కడికి ప్రజలు వస్తే బస్సులు కానీ కార్లు కానీ అవన్నీ దిగబడిపోకుండా ప్రజలకి ఆ మీటింగ్కి వచ్చే వాళ్ళకి అసౌకర్యం లేకుండా అధికారులు తీసుకున్న చర్యలయ్యి దీన్ని కూడా ఒక కుంభకోణం కింద కుట్ర కింద, అంటే ఇవాళ నిజంగా భీమవరంలో కనుక సీఎం గారు ఒక సీఎం వచ్చి మీటింగ్ పెట్టాలంటే కనుక ఏ పరిస్థితుల్లో కూడా ఒక లూథరన్ హై స్కూల్ గ్రౌండ్ అనేది సరిపోదు, అనుకూలమైంది కాదు. అక్కడే ఎలిప్యాడ్ దింపుతూ ఉంటే కనుక చెట్లు ట్రిమ్ చేస్తేనే దాన్ని పెద్ద ఇదిగా ఈ ఎల్లో మీడియా రాసింది మనం చూసాం. డిఎన్ఆర్ కాలేజీ గ్రౌండ్ ఉంది, డిఎన్ఆర్ కాలేజీ గ్రౌండ్లో దింపాలంటే కనుక అది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి ఇచ్చేశారు, అక్కడ దింపడానికి లేదు. అలాగే మన ఎస్ఆర్ఆర్ ఇంజనీరింగ్లో హెలిప్యాడ్ దింపాలంటే కనుక అక్కడ మీటింగ్ పెట్టుకోవడానికి అయితే ప్లేసే లేదు. హెలిప్యాడ్ దింపడానికి కూడా అక్కడ ఎన్ని బిల్డింగ్స్ అన్నీ అడ్డొచ్చినాయని అధికారులు కుదరదని నిరాకరించారు. అలాగే విష్ణు కాలేజీలో హెలిప్యాడ్ దింపాలంటే అక్కడ కూడా అనుకూలంగా లేదని నిరాకరించారు. మీటింగ్ పెట్టుకుని ప్లేస్ అంటే కనుక నిజంగా ఈ పట్టణంలో భీమవరం పట్టణంలో మీటింగ్ పెట్టుకునే ప్లేస్ లేదు. అది భీమవరంలోనే మీటింగ్ జరపాలి, లేదంటే ఎక్కడ జరపాలి, ఉండి నియోజకవర్గంలో జరపాలి. జిల్లా హెడ్ క్వార్టర్గా ఇచ్చిన తర్వాత భీమవరానికి మా కోరిక మేరకు సీఎం గారి కోరిక మేరకు భీమవరంలో జిల్లా హెడ్ క్వార్టర్ ఇచ్చాం కదా, అక్కడ ఒక మీటింగ్ జరపాలనుకున్నప్పుడు ఏదైతే ఇక్కడ అనుకోకుండా అంతకుముందు ఏదైతే ఈ రైతులందరూ కలిపి
ఒకళ్ళుగా చేసుకుని డెవలప్ చేసుకున్నారో ఆ ప్రాంతం ఒకటే అనుకూలంగా ఉన్నది, అక్కడ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆ రైతులు ఆ రోడ్లు గీడ్లు పోను ఒక 5 ఎకరాలు ఉన్నదంటే 5 ఎకరాలకే 3.5 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నది మిగిలింది ఉంటే కనుక వాళ్ళ రేపొద్దున్న డెవలప్మెంట్కి లేఅవుట్కి వాళ్ళు వెళ్తారు. వాళ్ళ 3 ఎకరాలు ఉంటే 3 ఎకరాలు, 5 ఎకరాలు ఉంటే 5 ఎకరాలు మిగిలింది వాళ్ళ డెవలప్మెంట్కి లేఅవుట్కి వాళ్ళు వెళ్ళి లేఅవుట్ చేసుకుంటారు. అది లేఅవుటే కాదు, అది అటువంటిది అదంతా లేఅవుట్లు చేసినట్టు, కోట్ల రూపాయలు మింగేసినట్టు. ఇంకా తీసుకుంటే గొలవంతిప రోడ్డు లోసర రోడ్డుకి సంబంధించి కొన్ని వందల ఎకరాలు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా పూడికలు చేసి లేఅవుట్లు వేసుకున్న వాళ్ళు ఉన్నారు. అలా ఎక్కడికెక్కడ ఏ నియోజకవర్గంలో చూసినా రాష్ట్రం అంతా కూడా జరుగుతున్నాయి. దాన్ని భీమవరం ప్రజలైతే ఈ ఆంధ్రజ్యోతి రాసింది అది ఇది ఎవరు కూడా నమ్మరు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరినీ కూడా నమ్మించడం కోసం ఈ కుటిలయత్నం, దీని మీద పరువు నష్టం దావా వేయడం జరుగుతుంది. సాక్ష్యాలతో ఆంధ్రజ్యోతి వాళ్ళ కోర్టులో నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా వాళ్ళ అన్నం తింటున్నారో ఏం తింటున్నారో కానీ భీమవరం ప్రజలకు వెళ్ళి అడిగితే ఒక కరప్షన్ లేకుండా ఈ భీమవరంలో అభివృద్ధి విషయంలో అన్ని రకాలుగా నిరంతరం కూడా 24 అవర్స్ పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ మంచి పేరు తెచ్చుకున్నాం కాబట్టే ఇవాళ ఇటువంటి వ్యక్తి భీమవరం అనుకుంటే మంచిది, ఇతని మీద పోటీ చేస్తే ప్రజలు ఈయన పక్షాన్ని నిలబడతారని చెప్పి జనసేన అధ్యక్షుడే పవన్ కళ్యాణ్ గారు భీమవరం స్వయంగా వచ్చి ఇక్కడ పోటీ చేయనని చెప్పి చెప్పడమే కాకుండా స్థానిక ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాసు మీద నాకు ఎటువంటి కోపం లేదు అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. అసలు ఈ ఆంధ్రజ్యోతికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు 850 ఎకరాలు గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు చేసిన కుట్ర కుతంత్రం, ఐఎంజీ అకాడమీస్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఏర్పడిన 4 రోజుల్లోనే 850 ఎకరాలు, సుమారు 1,00,000 కోట్ల కుంభకోణం, అపద్ధర్మం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు చేసిన అవినీతి కోర్టులో నిరూపణై ఏదైతే అప్పుడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దీని మీద ప్రత్యేకమైన చట్టం చేసి సిబిఐ ఎంక్వైరీ జరపమని చెప్తే ఆ సిబిఐ ఎంక్వైరీకి సంబంధించి అప్పుడున్న సిబిఐ డైరెక్టర్ మాకు సిబ్బంది లేరు కాబట్టి మేము ఎంక్వైరీ చేయలేమని చెప్పి, అంటే వ్యవస్థలను చంద్రబాబు నాయుడు గారు ఎంత బాగా మేనేజ్ చేస్తాడో మరి ఆంధ్రజ్యోతికి కనపడదు. దీనికి సంబంధించి కోర్టు ఇచ్చింది ఆ 850 ఎకరాలు కూడా చట్టవిరుద్ధంగా జరిగింది, దాన్ని స్వాధీనం చేసుకోండి, సిబిఐ ఎంక్వైరీ జరపమంటారా అని ప్రభుత్వ న్యాయవాదిని అడిగినప్పుడు నీళ్లు నమిలితే మీ ప్రభుత్వాన్ని అడిగి వారం రోజుల్లో చెప్పండి, లేదంటే కనుక సిబిఐ ఎంక్వైరీ వేస్తాం, వేయమంటారా వద్దంటారా అని చెప్పమన్నదే ఆంధ్రజ్యోతిలో ఎక్కడన్నా రాశారా? 1,00,000 కోట్ల కుంభకోణం, చంద్రబాబు నాయుడు అవినీతి మీద ఎన్ని కుట్రలు ఎన్ని అవినీతి ఆరోపణలు ఉన్నాయో అవన్నీ ఎక్కడన్నా రాశాడైనా? వాళ్ళు రాయరు. వాళ్ళు ఎల్లో మీడియా అనేది తెలుగు వాళ్ళ యొక్క ప్రయోజనాల్ని, పేదల యొక్క ప్రయోజనాల్ని, రైతుల ప్రయోజనాల్ని అందరినీ కూడా విఘాతం కలిగించే విధంగా ఈ రాష్ట్రానికి అన్ని రకాలుగా ద్రోహం చేసిన వ్యక్తి, ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచిన వ్యక్తి, ప్రజలకు వాగ్దానాలు ఇచ్చి మోసం చేసిన వ్యక్తి, అధికారమే పరమావధిగా అక్రమార్జనే పరమావధిగా ఏదైతే ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబిఎన్, టీవీ5 ఇటువంటి అన్నిటిని ఎల్లో మీడియాను పోషించడానికే ప్రభుత్వం ఉండాలని ఆలోచన చేసే చంద్రబాబు నాయుడిని మళ్ళీ గద్దెనెక్కించడం కోసం
మాలాంటి వారిని నిజాయితీగా పనిచేస్తున్న వాళ్ళని, అవినీతికి ఆస్కారం లేకుండా పనిచేస్తున్న వాళ్ళని అల్లరి చెయ్యాలని చూస్తారు కనుక న్యాయస్థానాలు ఉన్నాయి. న్యాయస్థానాల్లో తప్పనిసరిగా వాళ్ళకి శిక్ష పడేటట్లుగా, పనిష్మెంట్ పడేటట్లుగా పరువు నష్టం దావా వేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.